మన డైలీ లైఫ్ని సింప్లిఫై చేసే అప్లయన్సెస్లో ఫస్ట్ వచ్చేది మనకి వాషింగ్ మెషిన్. దాని తర్వాత ప్లేస్ మనం దేనికి ఇవ్వాలి అని అంటే వ్యాక్యూమ్ క్లీనర్కి ఇవ్వాలండి. ఆ తర్వాతే డిష్ వాషర్ వస్తుంది. దాని తర్వాత మన కన్వీనియన్స్ని బట్టి మనం ఎలాంటి అప్లయన్సెస్ యూజ్ చేసుకుంటాము అనేది వేరే విషయము. సో సెకండ్ ప్లేస్ వచ్చేసి వాషింగ్ మెషిన్ తర్వాత సెకండ్ ప్లేస్ వచ్చేసి వ్యాక్యూమ్ క్లీనర్కే ఇచ్చుకున్నాము. ఎందుకనంటే దాని పర్ఫార్మెన్స్ అంత బాగుంటుంది. మనతో ఎక్కువ పని చేయించుకోకుండా మనకి పని చేసి పెట్టే మెషిన్స్లో మాత్రం ఇవన్నమాట. వాషింగ్ మెషిన్ మనం ఏమీ చేయక్కర్లేదు, ఇస్తే వాష్ చేసి పెట్టేస్తుంది అంతే. ఎప్పుడైనా మంత్లీ వన్స్ ఒకసారి ఫిల్టర్ క్లీన్ చేసుకుంటాం అంతే. అండ్ వ్యాక్యూమ్ క్లీనర్ కూడా ఆ బిన్లో ఉన్న డస్ట్ని రిమూవ్ చేసేసి మళ్ళీ పెట్టేసుకుంటాము. అంతకన్నా మనం ఎక్కువ మెయింటెనెన్స్ చేయాల్సిన పని లేదనమాట రెగ్యులర్ బేసిస్లో. అండ్ డిష్ వాషర్ అని అంటే 50% పని మనమే చేయాల్సి ఉంటుంది. అంటే దానికి అన్ని అందించుకోవడం, మళ్ళీ తీసి పెట్టుకోవడం, ఇవి చేసుకోవాలి. ఫైన్, అన్ని అప్లయన్సెస్ గురించి కాదు మనం ఈరోజు మాట్లాడుకునేది, ఓన్లీ వ్యాక్యూమ్ క్లీనర్స్ గురించి. కమెంట్ సెక్షన్లో లాస్ట్ 1-2 వీక్స్గా నన్ను అడుగున్నారు వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకోవాలని అనుకుంటున్నాం, ఒపీనియన్ చెప్పమనేసి. అండ్ కంపారిజన్ బిట్వీన్ రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ అండ్ స్టిక్ వ్యాక్యూమ్ క్లీనర్ కూడా అడుగున్నారనమాట. సో ఈ రోజు అయితే మనము వ్యాక్యూమ్ క్లీనర్ గురించి మాట్లాడుకుందాము. ఏది బెస్ట్, ఏది ఎవరికి ఎంతవరకు యూజ్ అవుతుంది అని చెప్పేసి. ముందుగా ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తాను. నేనైతే పర్సనల్గా రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ యూజ్ చేసిందే లేదు. నేను స్టిక్ వ్యాక్యూమ్ క్లీనర్, అది కూడా డైసన్ V11 అబ్సల్యూట్ ఫ్యూ ఇయర్స్గా యూజ్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ క్లోజ్ టు 4.5 ఇయర్స్గా నేను అది యూజ్ చేసుకుంటూ వస్తున్నాను. సో నాకు దాని మీద ఎక్కువ డీటెయిల్స్ చెప్పడం ఉంటుంది, కానీ రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ గురించి అయితే నేను పర్సనల్గా యూజ్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే లేదు. కానీ యూజర్స్ దగ్గర, మన క్లోజ్డ్ వన్స్ దగ్గర నేను వెళ్ళి చూసి అండ్ వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఫ్యూ ఇయర్స్గా వాడుతున్న వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నాను. సో దాంతో నేను కంపేర్ చేసుకోగలుగుతున్నాను అనమాట. సో ఆ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్. రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ ఏంటి అని అంటే మనం ఏమీ చేయకుండా అదే దాని అంతటా అదే ఫ్లోర్ అంతా కూడా క్లీన్ చేసేస్తుంది. అండ్ దానే సెల్ఫ్ ఛార్జింగ్ చేసుకునేవి కూడా ఉన్నాయి. అదే సెల్ఫ్ ఛార్జింగ్ చేసుకుంటుంది, బ్యాటరీ అయిపోతుంది అని అన్నప్పుడు దాని ప్లేస్కి వెళ్ళి అదే కూర్చొని ఛార్జింగ్ చేసుకుంటుంది. ఇంకా కొన్ని ఉన్నాయి దాటి డస్ట్ కలెక్ట్ చేసుకుంటాయి కదా, దాని అంతటా అవే కొంత డస్ట్ని వాటిని ఆ బ్యాగ్లోకి పెట్టేసేవి కూడా ఉన్నాయన్నమాట. జస్ట్ మనం ఆ కవర్ తీసేసి పడేస్తే సరిపోతుంది. రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్లో బాగా ఎక్స్పెన్సివ్ మోడల్ ప్రీమియం వాటిల్లోకి వెళ్ళిపోతే డస్ట్ వాటంతటా అవే సెల్ఫ్ క్లీనింగ్వి కూడా ఉన్నాయి. అండ్ కొన్ని బ్రాండ్స్లో ఏంటంటే ఓన్లీ డ్రై క్లీనింగ్ అనమాట, ఫ్లోర్ని డ్రై క్లీన్ చేసి పెడతాయి. కొన్ని ఏమో వెట్ మాప్ చేసే రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్స్ కూడా ఉన్నాయి. ఇవి చాలా కన్వీనియంట్గా ఉంటాయి, మనకి టైం సేవ్ అవుతుంది. అండ్ ఎవరికి యూజ్ అవుతుంది అని అంటే మనకి రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ బిజీ లైఫ్ స్టైల్ ఉండే వాళ్ళకి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు కూడా జాబ్కి వెళ్ళిపోతారు, మార్నింగే వెళ్ళిపోతారు, ఇంకా ఇల్లు క్లీన్ చేసుకోవడం మీద అంత అటెన్షన్ ఎవ్రీడే పెట్టలేరు అనుకున్న వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ ఓన్లీ ఫ్లోర్ అనమాట. టైల్స్ ఫ్లోర్ మాత్రం బాగా క్లీన్ చేస్తుంది అండ్ వుడెన్ ఫ్లోర్ కూడా చేస్తుంది. కార్పెట్స్ మీద అయితే ఇది వర్క్ అవ్వదు, ఎఫిషియెంట్గా అయితే వర్క్ అవ్వదు. ఓన్లీ టైల్స్ క్లీన్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది ఎవ్రీడే యూజ్లో. అండ్ స్టిక్ వ్యాక్యూమ్ క్లీనర్కి వచ్చేసరికి మనం మాన్యువల్గా క్లీనింగ్ అయితే చేయాలన్నమాట, పట్టుకొని చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫ్లోర్ ఒక్కటే కాకుండా ఇది కార్పెట్స్ కూడా చేసుకోవచ్చు. వుడెన్ ఫ్లోర్ టైల్స్ క్లీన్ చేయొచ్చు, దాంతోపాటు కార్పెట్స్ వేసుకుంటే అవి కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈవెన్ డోర్ మ్యాట్స్ కూడా క్లీన్ చేసేయచ్చు. ఫ్రీక్వెంట్గా వాష్ చేయకపోయినా కూడా డోర్ మ్యాట్స్ని 2 days వన్స్ అయినా మనము ఈ స్టిక్ వ్యాక్యూమ్ క్లీనర్తో చేసేస్తే ఆ డస్ట్ అంతా కూడా సక్ చేసుకొని ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట డోర్ మ్యాట్స్. అండ్ ఇంకా దానికి అటాచ్మెంట్స్ చాలా ఇస్తారు. మనకి స్టిక్ వ్యాక్యూమ్ క్లీనర్కి డిఫరెంట్ అటాచ్మెంట్స్ ఇస్తారు. ఆ ఛానల్స్ యూజ్ చేసుకొని మనం విండోస్ కార్నర్స్లో క్లీన్ చేసుకోవచ్చు, సోఫాస్ క్లీన్ చేసుకోవచ్చు, ఈవెన్ ఫ్యాబ్రిక్ సోఫా అయినా లెదర్ సోఫా అయినా క్లీన్ చేయొచ్చు. అండ్ సీలింగ్ కార్నర్స్ మనకి స్పైడర్ వెబ్స్ ఉంటాయి కదా, బూజు ఉంటుంది, అవి క్లీన్ చేసుకోవచ్చు. మ్యాట్రెస్ క్లీన్ చేసుకోవచ్చు. ఈవెన్ కార్లో క్లీన్ చేసుకోవడానికి అటాచ్మెంట్స్ వస్తాయి, డిఫరెంట్ అటాచ్మెంట్స్ వస్తాయి. అవి చేంజ్ చేసుకొని మనము హోల్ హౌస్ అయితే క్లీన్ అయిపోతుంది అనమాట స్టిక్ వ్యాక్యూమ్ క్లీనర్తో. బట్ రోబోట్ వచ్చేసి ఓన్లీ ఫ్లోర్ వరకే చేస్తుంది. అండ్ మనకి డూప్లెక్స్ హౌస్ స్టెప్స్ ఉన్నాయి అని అనుకోండి, స్టెప్స్ మీద క్లీన్ చేయడానికి అవ్వదు. అండ్ రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్తో ఎట్లా అని అంటే మనము కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. ముందుగా మనము
ఫ్లోర్ మీద ఉన్న చిన్న చిన్న బొమ్మలు కానీ పేపర్స్ కానీ వైర్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, చిన్న చిన్న ఎంత మైన్యూట్ ఆబ్జెక్ట్స్ అయినా వాటిని మనము తీసేయాల్సి ఉంటుంది. అది ఓన్లీ డస్ట్ అండ్ చిన్న చిన్న పార్టికల్స్, డస్ట్ పార్టికల్స్ని మాత్రమే కలెక్ట్ చేసుకుంటుంది, క్లీన్ చేస్తుంది. బట్ స్టిక్ వ్యాక్యూమ్ క్లీనర్ వచ్చేసి కొంచెం ఫుడ్ క్రమ్స్ కానివ్వండి, చిన్న చిన్న పేపర్ ముక్కలు, చిన్న చిన్న ఒక 1.5-2 ఇంచెస్ ముక్కలు ఏమన్నా, వైర్ ముక్కలు కానీ దారాలు ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా వాటన్నిటిని కూడా సక్ చేసుకుంటుంది. అండ్ ఇది టైం అయితే చాలా టైం తీసుకుంటుంది రోబోట్ది. అండ్ మనం చేసేది ఏమీ లేదు కాబట్టి మనం పట్టించుకోనక్కర్లేదు, అది ఎంత టైం తీసుకొని క్లీన్ చేసుకుంటున్నా కూడా. అండ్ ఇది స్టిక్ వ్యాక్యూమ్ క్లీనర్కి వచ్చేసరికి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనమే ఇల్లంతా తిరుగుతాం కదా పట్టుకొని, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ దీని సక్షన్ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది. మనము ఈకో ఫ్రెండ్లీ మోడ్లో పెట్టుకుంటే స్లోగా సక్ చేసుకుంటుంది అనమాట, అంత డస్ట్ ఏమీ లేదు నార్మల్గా ఉంది అని అన్నప్పుడు. అండ్ మీడియంలో పెట్టుకుంటే ఇంకొంచెం ఫాస్ట్గా అవుతుంది, ఇంకా ఫాస్ట్లో ఉంటుంది అనమాట. ఆ ఫాస్ట్లో పెట్టేస్తే ఏంటంటే చాలా బాగా, ఇంకా ఎంత ఫైన్గా క్లీన్ చేస్తుంది అంటే చాలా బ్రహ్మాండంగా క్లీన్ చేసేసుకుంటుంది ఫాస్ట్ మోడ్లో పెట్టుకుంటే. అండ్ బిన్ కూడా మనము స్టిక్ వ్యాక్యూమ్ క్లీనర్లో ఎవ్రీడే క్లీన్ చేయగల, ఎందుకంటే చాలా పెద్ద బిన్ ఇచ్చేసి ఉంటారనమాట. ఒక హాఫ్ అయింది అన్నప్పుడు మనం చూసుకొని, మనకి ఎప్పుడు పాసిబుల్ ఉంది అని అనుకుంటే అప్పుడు మనం దాన్ని క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ ఫర్నిచర్ కానీ టేబుల్స్, చైర్స్, సోఫాస్ ఇట్లాంటి ఏదైనా అడ్డొచ్చాయి అని అంటే అది పక్కకి వెళ్ళిపోతుంది అనమాట రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్. అండ్ మనము స్టిక్ వ్యాక్యూమ్ అయితే మన చేతిలో పని కాబట్టి మనము చీపురుతో క్లీన్ చేసుకున్నప్పుడు ఎట్లా చేసుకుంటామో అట్లా ఇల్లంతా కూడా చాలా బాగా క్లీన్ చేసేసుకోవచ్చు. సో స్టిక్ వ్యాక్యూమ్ క్లీనర్ ఎవరికి యూజ్ అవుతుంది అని అంటే, ఒక 10-15 మినిట్స్ మనము ఇంట్లో క్లీనింగ్కి టైం స్పెండ్ చేయగలుగుతాము అనుకున్న వాళ్ళు, అలాగే డైనింగ్ టేబుల్స్, సోఫాసు, మ్యాట్రస్, కారు, అలాగే ఇంటీరియర్స్, మనకి టీవీ వెనక వైపున సన్నగా బూజు ఇవి ఉంటాయి కదా, అలాంటివి తీయాలన్నా కొన్ని ప్లేసెస్లో మనకి అందదు, చెయ్యి అందని ప్లేసెస్లో కూడా వీటికి అటాచ్మెంట్స్ సన్నగా పొడుగిచ్చేసి ఉంటారు కాబట్టి వాటిని పెట్టేసి కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇట్లా సీలింగ్ ఫ్యాన్స్ క్లీన్ చేసుకోవచ్చు, సీలింగ్ చేయొచ్చు, ఇట్లా మల్టీ యూజ్ అనమాట. అసలు ఇది క్లీన్ చేస్తుంది అక్కడ క్లీన్ చేయదు అనేది లేదు స్టిక్ వ్యాక్యూమ్ క్లీనర్లో. హోల్ హౌస్ క్లీనింగ్కి ఒకటే అప్లయన్స్ ఉండాలి, అది హోల్ హౌస్ క్లీనింగ్కి యూజ్ అవ్వాలి అని అంటే బెస్ట్ స్టిక్ వ్యాక్యూమ్ క్లీనర్. టైం ఎక్కువ లేదు, అది పట్టుకొని మేము ఇల్లంతా తిరిగి హౌస్ క్లీన్ చేసి ఒక 10-15 నిమిషాలు స్పెండ్ చేసే అంత టైం లేదు అనుకున్నప్పుడు గో ఫర్ రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్. కాస్ట్ విషయానికి వచ్చేసరికి రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్స్ కాస్ట్లీ ప్రీమియం మోడల్స్ వచ్చేసి 55,000, 60,000 రేంజ్లో ఉన్నాయి. అండ్ మాప్ కూడా ఉండేవి కావాలి అని అంటే ఇంకా కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. అండ్ స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి మనకి 20-25,000 నుండి స్టార్ట్ అవుతుంది రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్స్. అండ్ దానికి సెన్సార్ పోయింది అని అంటే మనము చేయించుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా అవుట్ కంట్రీ మోడల్స్, అదర్ కంట్రీ మ్యానుఫ్యాక్చరింగ్వే ఉన్నాయి కాబట్టి కొంచెం సర్వీస్ అనేది డిలే అయితే అవ్వచ్చు అని కూడా చెప్పున్నారు నా తెలిసిన వాళ్ళు, యూజ్ చేసేవాళ్ళు, డిఫరెంట్ మోడల్స్ యూజ్ చేసేవాళ్ళు. అగారో ఒకటి, ఇంకొక యురేకా ఫోర్బ్స్, ఇవి రెండు మాత్రము సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు మనకి. మన ఇండియాలో సర్వీస్ బాగుంటుంది కాబట్టి వాటికి అని చెప్పేసి అవి తీసుకోవడము. కానీ అవి హై ఎండ్ మోడల్స్ కింద రావన్నమాట. డ్రీమ్ అనేసి ఒక బ్రాండ్ ఉంది, ఈకో వ్యాక్ అనేసి ఇంకొక బ్రాండ్ ఉంది. ఇవైతే ఫారెన్ మోడల్స్, ఎక్కువ కంప్లైంట్స్ అయితే రావు, కాస్ట్ పరంగా ఎక్కువ కాస్ట్ అవుతుంది రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్స్లో. అండ్ స్టిక్ వ్యాక్యూమ్ క్లీనర్స్కి వచ్చేసరికి మనకి అగారో ఉండింది, యురేకా ఫోర్బ్స్ ఉంది. అండ్ ఇవి బడ్జెట్లో కావాలి అని అనుకుంటే ఎల్జీ ఉంది, శాంసంగ్ కూడా ఉన్నాయి. కొన్ని లిమిటెడ్ మోడల్సే వచ్చాయి అన్నమాట. ఎల్జీ, శాంసంగ్ ఇట్లా కొన్ని షార్క్ అనేసి ఇలాంటి మోడల్స్ వచ్చాయి, అవి బడ్జెట్లో వస్తాయి. అలాగే ప్రీమియం కావాలి, మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు, మన ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఉండాలి అని అనుకుంటే గో ఫర్ డైసన్లో లేటెస్ట్ మోడల్స్ వచ్చేసి మనకి 60,000, 70,000, 80,000 ఉంటాయి. మనం లేటెస్ట్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. డైసన్ V8, V11 అబ్సల్యూట్ అవి ఉన్నాయి కదా, అవి వచ్చేసి స్టార్టింగ్ మోడల్స్, అవే బ్రహ్మాండంగా పనిచేస్తాయి మనకి. ఇంకా ఫీచర్స్ పెంచారు, వెయిట్ తక్కువగా ఉండేలాగా చేశారు, కొంచెం లేజర్ లైటింగ్ వచ్చేలాగా, డస్ట్ మనకు బాగా కనిపించేలాగా ఇట్లాంటి అడిషనల్ ఫీచర్స్ చేశారు. అంతే కానీ బేసిక్గా మనకి హౌస్ క్లీన్ చేయాలి అని అంటే స్టార్టింగ్ మోడల్సే సరిపోతాయి. ఇప్పుడు లేటెస్ట్ మోడల్స్ వచ్చాయి కాబట్టి స్టార్టింగ్ మోడల్ కాస్ట్ అయితే చాలా తక్కువ ఉంటుంది. ఒకప్పుడు 45,000, 50,000 ఉన్న డైసన్ V8 ఇప్పుడు 25,000, 23,000లోనే వచ్చేస్తుంది.
మనం వేరే చిన్న బ్రాండ్స్లో ప్రీమియంవి కొనుక్కోవడం కన్నా కూడా ప్రీమియం బ్రాండ్లో బేసిక్ది కొనుక్కున్నా కూడా మనకి చాలా ఇయర్స్ హ్యాపీగా వర్క్ చేసుకుంటాను. నాకైతే డైసన్తో ఎక్స్పీరియన్స్ 6 years నుండి ఉందండి. అండ్ నేను స్టార్టింగ్లో డైసన్ V8 యూజ్ చేశాను. ఆ తర్వాత డైసన్ V11 అబ్సల్యూట్ 4 yearsగా యూజ్ చేసుకుంటున్నాను. ఒక్కసారి కూడా కంప్లైంట్ అనేదే రాలేదు నాకు, అసలు చిన్న ప్రాబ్లం కూడా రాలేదు ఏ విషయంలోనూ కూడా వ్యాక్యూమ్ క్లీనర్తో, స్టిక్ వ్యాక్యూమ్ క్లీనర్తో. నెక్స్ట్ నేను మార్చే ఛాన్స్ వచ్చింది, మార్చాల్సిన అవసరం వచ్చింది అని అన్నప్పుడు దేనికి వెళ్తాను అని అంటే నేనైతే రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్కి వెళ్ళను. నేను ఖచ్చితంగా మళ్ళీ స్టిక్ వ్యాక్యూమ్ క్లీనర్, అది డైసన్ మాత్రమే తీసుకుంటాను అనమాట. మీకు మీ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా మీరు ఎట్లా చూస్ చేసుకోవాలి అని అంటే మనం ముందు చెప్పుకున్నట్టుగానే మీది బిజీ లైఫ్ స్టైల్, ఈవినింగ్ వచ్చేటప్పుడు హౌస్ కాస్త క్లీన్గా ఉంటే బాగుండు అని అనిపించిద్ది, మార్నింగ్ టైం స్పెండ్ చేసి 10 minutes హౌస్ క్లీన్ చేయలేము, అంత బిజీ స్కెడ్యూల్లో ఉండేవాళ్ళము అని అన్నప్పుడు రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే తీసుకోండి. అండ్ మాన్యువల్గా మనము వీక్లీ హౌస్ క్లీన్, డీప్ క్లీన్ చేసుకునేటప్పుడు వ్యాక్యూమ్ క్లీనర్దే అవసరం లేదు, మైక్రోఫైబర్ క్లాత్స్ ఆర్ మైక్రోఫైబర్ బ్రషెస్ యూజ్ చేసుకోగలము, లేదంటే చీపురుతో బూజులు దులుపుకోవడం ఇట్లాంటివి చేసుకుంటాంలే అని అనుకుంటే, డైలీ లైఫ్ ఈజీ అవ్వాలి అని అనుకుంటే కనుక రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్కి వెళ్ళిపోవచ్చు. లేదు అన్ని ఏరియాస్లోనూ క్లీన్ చేయడానికి ఒక సింగిల్ మెషిన్ అయితే కావాలి, డస్ట్ లేవడము ఇవన్నీ కూడా కష్టము, డస్ట్ ఎలర్జీస్ ఉంటాయి అని చెప్పేసి ఇప్పుడు ఒక దగ్గర మనం దులుపుతున్నాం అనుకోండి విండోస్ దగ్గర, అట్లా అది వెళ్ళి ఇంకో చోట పడుతుంది కదా, మళ్ళీ అక్కడ క్లీన్ చేసుకుంటాం, అది వచ్చి కింద పడుతుంది, ఇక్కడ క్లీన్ చేసుకుంటాము. ఇట్లా కాకుండా ఎక్కడ డస్ట్ని అక్కడే సెక్ చేసేలాగా ఉండాలి. హై సెక్షన్ పవర్తో డిఫరెంట్ అటాచ్మెంట్స్తో మనకి అన్ని వర్క్స్ చేసి పెట్టగలిగే ఒకే ఒక అప్లయన్స్ కావాలంటే గో ఫర్ ద స్టిక్ వ్యాక్యూమ్ క్లీనర్. అలాగే నేను రివ్యూ చేసి తెలుసుకున్న వాటిల్లో, రివ్యూ కాదు, నేను రీసెర్చ్ చేయడానికి ట్రై చేసి తెలుసుకున్న వాటిలో కొన్ని బెస్ట్ మోడల్ వ్యాక్యూమ్ క్లీనర్స్ అయితే నాకు తెలిసాయి. వాటి డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. రోబోట్వి అలాగే స్టిక్ వ్యాక్యూమ్ క్లీనర్ రెండు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే రోబోట్ వచ్చేసి డైసన్లో ఉందా అని కూడా అడిగారండి. డైసన్లో అయితే రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ వాళ్ళు ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు. మేబీ ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్యూచర్లో కనుక డైసన్ రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకొచ్చింది అని అంటే ఇంకా అదర్ రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్స్ అన్నీ కూడా సైడ్కి తప్పుకోవాల్సిందే అనమాట. అట్లా ఉంటుంది డైసన్ మెకానిజం అనేది. అండ్ వాష్ జీవన్ అనేసి ఫ్లోర్ క్లీనింగ్, అది కూడా స్టిక్ అనమాట, స్టిక్ మాప్ వచ్చింది. దాని గురించి నేను ఒక వీడియో చేశాను డీటెయిల్డ్గా. అండ్ డైసన్ కస్టమర్ సర్వీస్తో నాకున్న ఎక్స్పీరియన్స్ కూడా చెప్పానమాట. అదొక 65,000 66,000 రూపీస్ అయింది. ప్రాబ్లం వచ్చింది, అది వెట్ది మాప్ పెట్టుకునేది రీప్లేస్ చేశారు, కొత్త ప్రోడక్ట్ ఇచ్చేశారు తీసేసుకొని. అది కూడా ప్రాబ్లం వచ్చింది. ఆ తర్వాత మనీ ఇచ్చేసారు. నాకు తెలిసి ఏ అదర్ బ్రాండ్ కూడా అట్లా మనీ రిటర్న్ చేస్తారా అనేది నాకైతే తెలియదు, కానీ డైసన్ మాత్రం చాలా ఆనెస్ట్గా రీఫండ్ చేసేసారనమాట. యూజ్ చేసుకున్న మెషిన్స్, రెండో మెషిన్ కూడా పాడైపోయింది, మళ్ళీ రీప్లేస్ చేసి ఇంకొకటి ఇస్తాము అన్నారు. లేదంటే డ్రై వ్యాక్యూమ్ క్లీనర్ ఇంకొకటి లేటెస్ట్ మోడల్ ఇస్తామన్నారు. నాకు దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి అవసరం లేదనేసరికి మనీ ఇచ్చేశారు. సో సేఫ్ అండి. డైసన్ దగ్గర పర్చేస్ చేసి డైసన్ కస్టమర్ అయ్యాము అని అంటే మనం మిషన్ కొనుక్కున్న తర్వాత వాళ్ళు ఇచ్చే సర్వీస్ అట్లానే ఉంటుంది. మనమే వేరే విలేజెస్లో కానీ కొంచెం చిన్న టౌన్స్లో కానీ ఉంటే వాళ్ళ సర్వీస్ సెంటర్స్ లేకపోయినా నియర్ బై చెన్నై నుండో, బెంగళూరు నుండో, హైదరాబాద్ నుండో కానీ వాళ్ళు వచ్చి మరి మన మిషన్ని బ్లూ డార్ట్ కొరియర్లో తీసుకెళ్ళి చేయించి మళ్ళీ తీసుకొచ్చి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. కొంచెమన్నా ఏదైనా ప్రాబ్లం ఉంది, చిన్న పార్ట్ రీప్లేస్ చేయాలి, లేదా ఇంకా తర్వాత ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుందేమో అని అనుకుంటే కనుక కొత్త పీస్ ఇచ్చేస్తారు, కానీ అడ్జస్ట్ చేసి మాత్రం మనకి అంటకట్టరు అనేది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఓన్లీ అది వెట్ వ్యాక్యూమ్ క్లీనర్ విషయంలో మాత్రమే ఇలా జరిగింది. అండ్ డ్రై వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకున్నాం కదా డైలీ క్లీనింగ్కి, దాని విషయంలో ఇప్పటి వరకు సర్వీస్ సెంటర్ని, సర్వీస్ పర్సన్ని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం అయితే రాలేదు. 6 years యూసేజ్లో కూడా రాలేదన్నమాట వాళ్ళని అప్రోచ్ అవ్వాల్సిన అవసరము. సో కొంచెం కాస్ట్ ఎక్కువ అయినా కానీ బేసిక్ మోడల్, డైసన్లోనే బేసిక్ మోడల్ తీసుకోవడం బెస్ట్. ఎందుకు ఇట్లా బేసిక్ అని చెప్తున్నాను అని అంటే బడ్జెట్ కన్స్ట్రెంట్స్ ఉండొచ్చు, పెడదామా అంత డబ్బులు వద్దా అన్న ఆలోచనలు ఉండొచ్చు. అండ్ కొందరు అడిగారనమాట, డైసన్ అయితే చాలా ఎక్కువ కాస్ట్ ఉంది కదా, ఒక 20,000 లోపల వ్యాక్యూమ్ క్లీనర్ ఏదన్నా మంచిది చెప్పండి అని. అందుకే చెప్తున్నాను, ఒక 20,000 to 25,000 మధ్యలోనే వచ్చేస్తుంది స్టార్టింగ్ మోడల్ అనమాట V8.
దీనికి అండ్ లేటెస్ట్ దానికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి అని అనుకోవచ్చు, కానీ మనకి మెయిన్గా చేయాల్సిన పని ఇల్లు ఊడడం. ఆ ఇల్లు ఊడడం అయితే V8 చక్కగా చేస్తుంది అనమాట. ఇంకా మిగిలినవి లేజర్ లైట్లు పడడాలు, ఇంకా ఇలాంటివి హై సెక్షన్ పవర్స్, ఇంకా బ్యాటరీ కెపాసిటీ, ఇట్లాంటి డిఫరెన్సెస్ హై మోడల్కి వెళ్తే ఉండొచ్చు. కానీ ఒక 3 BHK అపార్ట్మెంట్ని, ఒక 3 BHK హౌస్ క్లీన్ చేయడానికైతే డైసన్ V8 అయితే సరిపోతుంది. V11 కూడా 36,000లో ఉంది. సో ఆ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోవచ్చు. అండ్ ట్యాగ్ చేసి పెడతాను, పర్చేజ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే చేసుకోవచ్చు. బట్ నియర్ బై డైసన్ డీలర్స్ ఎవరైనా ఉన్నారు అని అంటే, లేదంటే రిలయన్స్ కానీ అక్కడికి వెళ్ళి కొనుక్కోవడం అయితే సేఫ్ అనమాట. మంచిగా వస్తుంది మనకి ప్రోడక్ట్. లేదా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నా కూడా డైరెక్ట్ డైసన్ దగ్గర ఆర్డర్ చేసుకోవడం మంచిది మనము. సో అదొకటి చూసుకోండి. మనకి ఆన్లైన్ వీటిల్లో కన్నా కూడా డైసన్ నుండి డైరెక్ట్గా తీసుకోవడం అయితే మంచిదన్నమాట. సో ఐడియా ఉండడం కోసం నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ మోడల్స్ కూడా ట్యాగ్ చేసి పెడతాను. అండ్ బడ్జెట్ అయితే ప్రాబ్లం లేదు, మేము మాత్రం బిజీగా ఉంటాము. అన్ని పనులు కూడా మెషిన్తోనే అవ్వాలి అని అన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే రోబోట్ అండ్ స్టిక్ రెండు పెట్టుకుంటారు. డైలీ క్లీనింగ్ వచ్చేసి రోబోట్ వదిలేస్తారనమాట, అది క్లీన్ చేసేసుకుంటుంది. అండ్ అప్పుడప్పుడు డీప్ క్లీనింగ్ చేసుకుంటాం కదా, ఆ డీప్ క్లీనింగ్కి స్టిక్ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే యూజ్ చేసుకుంటూ ఉంటారు. రెండు మెయింటైన్ చేస్తారనమాట. సో అంత పెట్టాలి రెండు అని అంటే ఒక 1 lakh రూపీస్ పట్టుకుంటే కానీ మనకి రోబోట్ అండ్ స్టిక్ రెండు వస్తాయి. సో బడ్జెట్ ప్రాబ్లం లేదు, మెషిన్స్ మాత్రం బెస్ట్గా కావాలి అని అనుకుంటే. అప్పుడు రోబోట్లో మాప్ దానికి కూడా వెళ్ళిపోతే హౌస్ ఫ్లోర్ క్లీనింగ్ కూడా వ్యాక్యూమ్ క్లీనరే చేసేసుకుంటుంది. లేదు కొంచెం మనకి పనులు కొంతవరకు సింప్లిఫై అవ్వాలి అని అనుకుంటే కొద్దిగా టైం ఉంటుంది మార్నింగ్స్ అనుకున్నా, కొంచెం హోమ్ మేకర్స్ అయినా ఇంట్లో ఉండేవాళ్ళు కొంచెం టైం చూసుకొని ఫ్లెక్సిబుల్గా క్లీన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి అని అనుకున్నా కూడా గో ఫర్ స్టిక్ వ్యాక్యూమ్ క్లీనర్ అండి. అన్ని పనులు బాగా అవుతాయి అండ్ ఫాస్ట్గా అవుతుంది. సక్షన్ పవర్ ఎక్కువ ఉంటుంది అని చెప్పాను కదా, దాన్ని బట్టి ఫ్లోర్ మీద ఉన్న ఫైన్ డస్ట్ని అయితే బాగా తీసేసుకుంటుంది. అండ్ మనం ఈ స్టిక్ వ్యాక్యూమ్ క్లీనరు హై సక్షన్ పవర్ది కొంచెం మంచి బ్రాండ్ది యూజ్ చేసాము అని అనుకోండి, ఎవ్రీడే వెట్ మాప్ పెట్టాల్సినంత రిక్వైర్మెంట్ కూడా మనకు అనిపించదు. ఫ్లోర్ అంత క్లీన్గా ఉంటుంది. వారంలో ఒక 2 సార్లు ఒక్కసారో పెట్టుకుందాం మాప్ అంటే సరిపోతుంది అనమాట. సో చాలా ఈజీ అయిపోతాయి మన పనులు. డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళకి కొంచెం డస్ట్ అక్కడ ఇక్కడ పడిపోవడం, ఇప్పుడు ఊడుస్తూ ఉంటే దుమ్ములు వేస్తూ ఉంటుంది కదా, అట్లా అవ్వద్దు అని అనుకున్నా కూడా గో ఫర్ వ్యాక్యూమ్ క్లీనర్. దేని అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి. అది కొంచెం స్లో చేస్తుంది, ఇది ఫాస్ట్ చేస్తుంది. అదేమో అన్ని పనులు చేయదు, కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి రోబోట్కి. దీనికైతే లిమిటేషన్స్ లేవు, బట్ మనం మాన్యువల్గా వర్క్ చేయాలి, కొంచెం టైం ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఒక మినిమల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనుకుంటున్నాము, ఎట్ ద సేమ్ టైం మన డైలీ లైఫ్ని సింప్లిఫై కూడా చేయాలి అని అనుకుంటున్నాము. ప్రతి అప్లయన్స్ మన డైలీ లైఫ్ని సింప్లిఫై చేసేది అయి ఉండదు, కానీ వాక్యూమ్ క్లీనర్ ఖచ్చితంగా మన డైలీ లైఫ్ని ఖచ్చితంగా సింప్లిఫై చేస్తుంది. యూజ్ చేయడం స్టార్ట్ చేశారు అని అంటే ఎంత బాగా సింప్లిఫై చేస్తుంది అనేది మీకే అర్థం అవుతుంది. సో కొంచెం కొంచెంగా ఇప్పుడు మనం మెయిడ్ని పెట్టుకుంటాము ఇల్లు ఊడ్చడానికి, కొంత అమౌంట్ అయితే పే చేసుకుంటాం కదా, ఒక 1000 రూపీస్ అట్లా అయినా ఉంటుంది కదా ఈ హౌస్ క్లీన్ చేయడానికి మెయిడ్ని పెట్టుకుంటే. కొంచెం కొంచెంగా ఒక 1 year ఆర్ 2 years అమౌంట్ అనుకుందాం ఒకసారిగా ఇన్వెస్ట్ చేసాము మనం మెషిన్ మీద అని, అది ఎప్పుడు మనకి క్లీన్ చేసి పెట్టుకుంటూనే ఉంటుంది. అండ్ ఇంకొకటి నన్ను అడుగుతారు, నైట్ హౌస్ ఎలా క్లీన్ చేస్తారు, చేయొచ్చా అని చెప్పేసి. మెషిన్ కదా, ఎనీ టైం ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఎనీ టైం క్లీన్ చేసుకుంటాము. అలాగే ఎప్పుడైనా పిల్లలు అట్లా ఫుడ్ తింటూ ఉన్నారనుకోండి, కొంచెం ఫుడ్ క్రమ్స్ అలా పడ్డాయి అనుకోండి, స్పాట్లో మెషిన్ తీసుకొచ్చి క్లీన్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి యూటిలిటీలో హ్యాంగ్ చేసి పెట్టేసుకుంటాము. ఇట్లాంటి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మనకి, హౌస్ ఎప్పుడు కూడా క్లీన్గా ఉంటుంది. సో మీరు కానీ వాక్యూమ్ క్లీనర్ యూజ్ చేస్తూ ఉంటే రోబోట్ యూజ్ చేస్తున్నారా, స్టిక్ వాక్యూమ్ క్లీనర్ యూజ్ చేస్తున్నారా, వాటిలో ఏ బ్రాండ్ యూజ్ చేస్తున్నారు అనేది మీ ఎక్స్పీరియన్స్ ఏంటనేది మీరు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన వ్యూవర్స్ ఎవరైనా వాక్యూమ్ క్లీనర్ పర్చేస్ చేయాలి అనుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది మీ ఎక్స్పీరియన్స్ కానీ ఇక్కడ షేర్ చేసుకున్నారు అని అంటే. ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ కొన్ని ర్యాండమ్గా కొన్ని ఎక్కువ కమెంట్సే వచ్చాయన్నమాట వాక్యూమ్ క్లీనర్ గురించి చెప్పమని.
సో వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ ఎవరైనా ఫ్యూచర్లో వ్యాక్యూమ్ క్లీనర్ పర్చేస్ చేయాలి అని అనుకున్నా కూడా ఈ వీడియో హెల్ప్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. నాకు తెలిసిన బ్రాండ్స్, ప్రైజెస్, డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ నా సజెషన్ అయితే కనుక గో ఫర్ డైసన్. ఎందుకంటే డైసన్తో రిలేషన్ పెట్టేసుకున్నాము అని అంటే మన మనీ సేఫ్, అది నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను అనమాట. ఎట్లాంటి ప్రాబ్లము ఉండదు డైసన్తో ఉంటే కనుక. ఇంకా అదర్ బ్రాండ్స్ ఉన్నాయి కొన్ని, మన ఇండియన్ బ్రాండ్సే, వాటితో సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు, మనకి సర్వీస్ జరుగుతుంది ఇక్కడ అని అంటారే కానీ ఎండ్ ఆఫ్ ది డే మనకి వెక్స్ అయిపోతాం, కానీ సర్వీస్ అయితే కంప్లీట్గా అసలు జరగదు. ఒకసారి ఏమో రెస్పాండ్ అవుతారు, ఆ తర్వాత ఫోన్లు ఎత్తారు, అక్కడికి వెళ్ళినా పార్ట్ అవైలబుల్ లేదు అని అంటారు, పార్ట్ వచ్చినప్పుడు మేము ఇన్ఫామ్ చేస్తాము అని అంటారు. మనకి ఫ్రస్ట్రేషన్ తెప్పించడమే కానీ అవ్వదనమాట. సో డైసన్ ఈజ్ ద బెస్ట్ ప్రోడక్ట్ పరంగా, మెకానిజం పరంగా, అలాగే కస్టమర్ సర్వీస్ పరంగా అండ్ సర్వీస్ సెంటర్స్ పరంగా అన్ని రకాలుగా చూసుకున్నా కూడా డైసన్ ఈజ్ ద బెస్ట్ అనమాట. మీరు కూడా పర్చేస్ చేసిన తర్వాత యూసేజ్లో ఆ బెస్ట్ ఎక్స్పీరియన్స్ని అయితే ఖచ్చితంగా 100/100% ఫీల్ అవుతారు. అండ్ కస్టమర్ సర్వీస్తో కూడా అంత బాగా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఫీల్ అవుతారనమాట. ప్రమోట్ చేయడం కాదు, నా ఎక్స్పీరియన్స్, డైసన్తో ఉన్న నా ఎక్స్పీరియన్స్ అయితే నేను షేర్ చేసుకుంటున్నాను. కొనాలి అని అనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ డైసన్కి ఇవ్వండి, తర్వాత ఇంకా మీకు ఇంకేమైనా ఐడియాస్ ఉంటే ఆ తర్వాత కంపేర్ చేసుకొని చూసుకోవచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే డైసన్కి ఇవ్వండి అని అయితే నేను చెప్తాను. సో వెట్ మాప్ అయితే, వెట్ వ్యాక్యూమ్ అయితే నేను ప్రిఫర్ చేయనండి. ఎందుకంటే డైసన్తోనే 2 సార్లుగా నేను ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి వెట్ అయితే నేను ఇప్పుడు కాదు కదా, ఫ్యూచర్లో కూడా అంత ఇంట్రెస్ట్ లేదు నాకు. వెట్ ఇంకేమన్నా బెటర్గా వస్తే ఏమో, కానీ ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా వెట్ మీద నాకు ఒపీనియన్ లేదు. అండ్ మా రిలేటివ్స్ యూజ్ చేశారు, వెట్ వ్యాక్యూమ్ వచ్చేసి సెన్సార్స్ పోతున్నాయి అని చెప్పి, ఇది రోబోట్లోనే సెన్సార్స్ పోతున్నాయి అని చెప్పేసి, అది దాని ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతుందంట. ఎందుకంటే దాని సెన్సార్ పోయింది కాబట్టి ఇది దాని ఇష్టానికి, దాని కన్వీనియన్స్ చూసుకొని తిరుగుతుందే కానీ ప్రాపర్గా క్లీన్ చేయట్లేదు, ఒక్కొక్కసారి ఆగిపోయి ఎక్కడో చోటు ఉండిపోతుంది అని అన్నారు. ఎప్పుడు కూడా వెట్తోనే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. యూరేకా ఫాబ్స్ కూడా మొదట్లో స్ప్రే చేసి మనము వ్యాక్యూమ్ చేసేయడం అనమాట, అవి కూడా వాళ్ళు స్టాప్ చేసేసారు. డైసన్తో ఇట్లా ప్రాబ్లం వచ్చింది, రోబోట్తో కూడా అట్లా సెన్సార్ ప్రాబ్లం వస్తున్నాయి అంటున్నారు. వ్యాక్యూమ్ క్లీనర్ పర్చేస్ చేయాలి అని అంటే మైండ్లో పెట్టుకుంటే డ్రై ఒక్కటే కొనుక్కుంటే కనుక మనకి లైఫ్ టైం పనిచేస్తాయి అనమాట, ప్రాబ్లం రాకుండా. వాటి లైఫ్ టైం, మన లైఫ్ టైం కాదు, వాటి లైఫ్ టైం బాగా వస్తుంది డ్రైకి వెళ్ళిపోతే కనుక. సో గో ఫర్ డ్రై వ్యాక్యూమ్ క్లీనర్, బెటర్ గో ఫర్ స్టిక్ వ్యాక్యూమ్ క్లీనర్. బడ్జెట్ అనేది ప్రాబ్లం లేదు అని అంటే గో ఫర్ బోత్. డైలీ మెయింటెనెన్స్కి రోబో అవుతుంది, హోల్ హౌస్ క్లీనింగ్కి స్టిక్ వ్యాక్యూమ్ క్లీనర్ పనిచేస్తుంది అనమాట. లేదు ఒకటే కావాలి అని అంటే గో ఫర్ స్టిక్ వ్యాక్యూమ్ క్లీనర్. స్టిక్లో కూడా డైసన్ బేసిక్ మోడల్తో స్టార్ట్ చేయండి, బడ్జెట్ చూసుకుంటూ చేసుకుంటున్నాము అని అనుకుంటే కనుక. సో ఈ వీడియో ఎంతవరకు హెల్ప్ అయింది అనేది కమెంట్స్లో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది అని మీకు అనిపిస్తే కనుక షేర్ చేయండి. అండ్ మనం ఎప్పుడూ చెప్పుకునేట్టుగానే మన ఇంటిని, మన అలవాట్లని, మన జీవితాలని మనం ఇక్కడ కలిసి సింప్లిఫై చేసుకుందాము. సబ్స్క్రైబ్ టు సింప్లిఫై నౌ. నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. బై బై.